ప్రాబ్లం సాల్వ్ చేద్దామమ్మా. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అన్నాడు. సో ఎల్ అండ్ ఎం దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అనమాట. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. అప్పుడు ఈ టూ యాంగిల్స్ని మనం ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ దిస్ స్టూడెంట్స్, ఇక్కడ ఎల్ అండ్ ఎం ఈ టూ స్ట్రైట్ లైన్స్ని మనము ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం. సో వాట్ ఆర్ ప్యారలల్ లైన్స్ అంటే లైన్స్ విచ్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను, ఇక్కడ ఇంకొక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. సో వీటిని మనం ఇదే డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేసినట్టయితే ఎక్కడో ఒక చోట మీట్ అవుతాయి. ఇలాంటి వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని పిలుస్తాం, లేదంటే నాన్ ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం. నాన్ ప్యారలల్ లైన్స్. బట్ ఈ స్ట్రైట్ లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, వీటిని బోత్ డైరెక్షన్స్లో టువర్డ్స్ రైట్ కానీ టువర్డ్స్ లెఫ్ట్ కానీ మీరు ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా ఇవైతే ఎక్కడా మీట్ అవ్వవు అనమాట. ఇలాంటి లైన్స్నే మనము ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఎన్ అనే ఇంకొక స్ట్రైట్ లైన్ ఉందండి. సో ఎన్ అనే స్ట్రైట్ లైన్ ఈ ప్యారలల్ లైన్స్ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. రైట్, టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. అవునా? అప్పుడు 2 పాయింట్స్ దగ్గర ఓవరాల్గా 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయండి. ఆ యాంగిల్స్ ఏంటనే చూపిస్తాను. ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర 1, 2, 3 and 4. సెకండ్ పాయింట్ దగ్గర 5, 6, 7, 8. ఇప్పుడు చూడండి, యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 ఈ టూ యాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఈ ప్యారలల్ లైన్స్కి బయట వైపు ఉన్నాయి. 1 and 7 యాంగిల్స్ చూసినట్టయితే ప్యారలల్ లైన్స్కి అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్టీరియర్. అండ్ ట్రాన్స్వర్సల్ ఉంది కదండి, ఇది ట్రాన్స్వర్సల్ అని పిలుస్తాం. ట్రాన్స్వర్సల్కి ఒకటి రైట్ సైడ్ ఉంది, ఇంకొక యాంగిల్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇలాంటి వాటిని మనము ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలవడం జరుగుతుంది. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో దీని గురించి డీటెయిల్గా మీరు 9th క్లాస్లో నేర్చుకుంటారమ్మా. మనకు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఉండేటువంటి డయాగ్రామ్ ఒకసారి చూసినట్టయితే ఈ డయాగ్రామ్లో ఎల్ అండ్ ఎం టూ ప్యారలల్ లైన్స్ ఇచ్చాడమ్మా. ఓకే, అండ్ దిస్ ఈజ్ ట్రాన్స్వర్సల్ అనమాట. ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చాడమ్మా ఈ డయాగ్రామ్లో. వీటిని ఏమని పిలుస్తాం చూడండి, ట్రాన్స్వర్సల్కి చెరవైపు ఉన్నాయి. ఒకటి అప్వర్డ్స్ ఉంది, ఇంకొకటి డౌన్వర్డ్స్ ఉంది. అండ్ ఈ ప్యారలల్ లైన్స్కి బయట వైపు ఉన్నాయి. సో ఇలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఓకే, సో ఏం రాయొచ్చు ఇక్కడ మనము 2x + 15 degrees ఈజ్ ఈక్వల్స్ టు 3x - 10 degrees. రీజన్ ఏంటంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఈ కాన్సెప్ట్ అమ్మా మీరు ఈ డయాగ్రామ్ గురించి వరీ అవ్వాల్సిన పని లేదమ్మా. సో ఆల్రెడీ 7th క్లాస్లోనే మీకు ఈ కాన్సెప్ట్ వచ్చింది, ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుందని దీన్ని చెప్పాను. అలాగే 9th క్లాస్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది యాజ్ యూజువల్ అమ్మా. +2xని RHSకి ట్రాన్స్పోజ్ చేయండి, -10 degreesని LHSకి తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, రైట్ 15 హియర్ ఇట్ సెల్ఫ్, బ్రింగ్ -10 ఫ్రమ్ RHS టు LHS. అప్పుడు అది +10 అవుతుంది. RHSలో 3x యాజ్ ఇట్ ఈజ్ అమ్మా, తెలుసు కదండి, ఇది RHS ఇది LHS. ఈ +2x అటు సైడ్ వెళ్తే -2x అవుతుంది. ఓకే, సో 15 + 10 ఎంత అవుతుందమ్మా 25 ఈజ్ ఈక్వల్స్ 3x - 2x. 3 చాక్లెట్స్ నుంచి 2 చాక్లెట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, 1x ఉంటుంది ఆర్ సింప్లీ x ఉంటుంది అమ్మా. 1x అన్నా 1 × x ఆర్ x అన్నా ఒకటే, అవునా? ఎందుకంటే 1తో మనం ఏ నెంబర్ మల్టిప్లై చేసినా మనకు అదే నెంబరే వస్తుంది కాబట్టి. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ x అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మ. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సెంటెన్సెస్ని బాగా అర్థం చేసుకోవాలి. సెంటెన్సెస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఈక్వేషన్స్లో రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతే, వెరీ సింపుల్. చూడండి, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మనకు బాగా కమాండ్ ఉంటే ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, 8 times of a number reduced by 10.
చూడండి 8 టైమ్స్ ఆఫ్ ఏ నంబర్ అంటున్నాడు. డూ యూ నో వాట్ ఈస్ దట్ నంబర్? సో ఏ నంబర్ అన్నాడు కానీ ఆ నంబర్ ఏంటనేది తెలియదు. సో ఈ నంబర్ ప్లేస్లో మనం ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. యాజ్ యూజువల్ మ్యాథమెటిక్స్లో ఏదైనా నంబర్ మనకు ఐడియా లేకపోతే దాన్ని ఎక్స్ అనుకుంటాం. సో 8 టైమ్స్ ఆఫ్ ఏ నంబర్ అంటున్నాడు, అంటే ఈ నంబర్ని 8 టైమ్స్ చేయాలంట. సో 8 టైమ్స్ ఆఫ్ ఏ నంబర్ రెడ్యూస్డ్ బై 10 అన్నాడు, అంటే దీని నుంచి 10 డిక్రీజ్ చేయాలి. రెడ్యూస్డ్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్టెడ్. సో 8 టైమ్స్ ఆఫ్ ఏ నంబర్ రెడ్యూస్డ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. సో ఈక్వాలిటీ సైన్ వీ నో దట్ ఆల్రెడీ. ఈక్వాలిటీ ఈజ్ ఈక్వల్ టు, రైట్, ఈక్వల్ దేనికి ఈక్వల్? ద సమ్ ఆఫ్ 6 టైమ్స్ ద నంబర్ అండ్ 4. ద సమ్ ఆఫ్ 6 టైమ్స్ ద నంబర్ అండ్ 4. ఫైండ్ ద నంబర్ అంటున్నాడు. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మనం సింబల్స్లో ఈక్వేషన్ ఫార్మాట్లో రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ డేటా మొత్తాన్ని మనం ఇక్కడ రికార్డ్ చేసుకుందాం. సెకండ్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 49. సెకండ్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 49. ఓకే, సో ఏమని అజ్యూమ్ చేసుకుందామమ్మా? లెట్ ద నంబర్ ఈక్వల్స్ టు, ఆ నంబర్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ అని అనుకుందాం. మనకు ప్రాబ్లంలో ఏదైతే తెలియదో దాన్ని ఎక్స్ ఆర్ వై ఆర్ యూ కెన్ టేక్ ఎనీ లెటర్ అనమాట. ఓకే, సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నాడు? 8 టైమ్స్ ఆఫ్ నంబర్ రెడ్యూస్డ్ బై 10 అన్నాడు. అదే సెంటెన్సే ఇక్కడ రాస్తాం. 8 టైమ్స్ ఆఫ్ నంబర్ రెడ్యూస్డ్ బై 10 అన్నాడు. రెడ్యూస్డ్ బై 10. సో ఈ సెంటెన్స్ని ఈక్వేషన్ ఫామ్లో 8 టైమ్స్ ఆఫ్ నంబర్ అంటే 8x, రెడ్యూస్డ్ అంటే సబ్ట్రాక్షన్ బై 10, రైట్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ద సమ్ ఆఫ్ 6 టైమ్స్ ద నంబర్ అండ్ 4. సమ్ ఆఫ్ 6 టైమ్స్ ఆఫ్ నంబర్ అండ్ 4 అంటున్నాడు. అండ్ 4. 6 టైమ్స్ ఆఫ్ నంబర్ అంటే మీనింగ్ ఏంటి? 6x. సమ్ అంటున్నాడు కాబట్టి ప్లస్ అండ్ 4. సో దీస్ టూ ఆర్ ఈక్వల్ అంటున్నాడు ప్రాబ్లంలో. సో 8x మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 6x ప్లస్ 4. చూడండి, ఇది అగైన్ థర్డ్ ఎక్సర్సైజ్లో ఉండేటువంటి ప్రాబ్లం మోడల్లోకి వచ్చేసింది. అమ్మ థర్డ్ ఎక్సర్సైజ్లో మనకు ఇలాంటి ఈక్వేషన్స్ డైరెక్ట్గా ఇచ్చేశాడు. బట్ ఈ ఎక్సర్సైజ్లో మనకు ఇవే ఈక్వేషన్స్ని సెంటెన్స్ ఫార్మేషన్లో ఇచ్చాడనమాట. అంతే డిఫరెన్స్, వేరే ఏమీ లేదు. రైట్, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. బ్రింగ్ ప్లస్ 6x ఫ్రమ్ RHS టు LHS, ట్రాన్స్పోజ్ మైనస్ 10 ఫ్రమ్ LHS టు RHS. అప్పుడు ఏమవుతుంది? 8x యాజ్ ఇట్ ఈస్, బ్రింగ్ 6x టు LHS, మైనస్ 6x ఈక్వల్స్ టు 4, మైనస్ 10 ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 10. ఓకే, సో 8x మైనస్ 6x ఏమవుతుందమ్మా? 2x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 10 14, రైట్. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, అంటే 2 టైమ్స్ ఆఫ్ x అనమాట. సో అట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై అవుతుంది. x ఈక్వల్స్ టు 2 1s 2 7s. సో వాట్ ఈస్ దట్ నంబర్ అంటే 7. షల్ వీ వెరిఫై అవర్ ఆన్సర్ విత్ గివెన్ స్టేట్మెంట్స్? చూడండి ఏమంటున్నాడు? 8 టైమ్స్ ఆఫ్ నంబర్ రెడ్యూస్డ్ బై 10 అంటున్నాడు. దీన్ని 8 టైమ్స్ చేసి 10 రెడ్యూస్ చేయాలి. 8 టైమ్స్ అంటే ఇంటూ అనమాట. 8 7s 56 మైనస్ 10. సో ఏమవుతుంది? 46 అవుతుంది. అలాగే సమ్ ఆఫ్ 6 టైమ్స్ ఆఫ్ నంబర్ అండ్ 4 అంటున్నాడు. సో 6 టైమ్స్ ఆఫ్ నంబర్ అండ్ 4 సమ్ అంటున్నాడు. సో 6 7s 42 ప్లస్ 4 ఏమవుతుంది? ఆన్సర్ 46 వచ్చేసింది కదా, ఈక్వల్ అయింది కదా. సో ఇలాగనమాట, రైట్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండర్స్టూడ్. వెరీ సింపుల్ అమ్మా. ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో ఇచ్చేటువంటి ఈ సెంటెన్సెస్ని మనం ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవడమే చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎ నంబర్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 digits అంటున్నాడు. అంటే ఒక 2 digit నెంబర్ తీసుకోవాలి మనం. 2 digit నెంబర్స్. సో జనరల్గా ఆ డిజిట్స్ ఏంటి తెలియదు కాబట్టి AB అనుకుందాం. అంటే B ఈజ్ ఇన్ 1s ప్లేస్, A ఈజ్ ఇన్ 10s ప్లేస్, అంతే కదా. సో 2 digits అంటే 1s ప్లేస్లో ఒక నెంబర్ ఉంటుంది, 10s ప్లేస్లో ఇంకొక నెంబర్ ఉంటుంది. చూడండి, నంబర్ ఇదే నెంబరు AB. a number consists of 2 digits whose sum is 9 అంటున్నాడు. అంటే ఈ రెండు డిజిట్స్ని యాడ్ చేస్తే 9 అవుతుందంట. సో A + B = 9 అంటున్నాడు. ఓకే, ఇఫ్ 27 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్
ఈ నంబర్ నుంచి యాక్చువల్గా ఇది 2 డిజిట్ నంబర్. ఓకే, సో ఈ నంబర్ నుంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అంటున్నాడు. ఇవే డిజిట్స్ ఏబి ఉంది కదమ్మా, సో వన్స్ ప్లేస్లో ఉండే బి టెన్స్ ప్లేస్లోకి వస్తుంది, టెన్స్ ప్లేస్లో ఉండే ఏ వన్స్ ప్లేస్లో, అంటే బిఏ అవుతుంది, రివర్స్ అవుతుంది అని చెప్పి బిఏ అవుతుంది అంటున్నాడు. రైట్, అయితే ఆ నంబర్ ఏంటి కనుక్కోవాలంట. ఓకే, కేర్ఫుల్గా వినండి, నేను ఈ ప్రాబ్లం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పేజ్ నెంబర్ 49. సో ప్రాబ్లం ఏమన్నాడు, సెంటెన్స్ క్లియర్గా చదవండి. ఓకే, సో సెంటెన్స్లో మనకు ఒక 2 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. మనం ఆ 2 డిజిట్ నెంబర్ ఏమనుకుందాం, లెట్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 2 డిజిట్ నెంబర్ ఈక్వల్స్ టు ఏబి అనుకుందాం, వేర్ ఏ ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్, బి ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్. అలాగే సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా ఇచ్చాడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఆ 2 డిజిట్స్ని యాడ్ చేస్తే మనకు ఏ ప్లస్ బి 9 అవుతుంది. అంటే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ చేస్తే 9 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, తర్వాత ఏమని చెప్పాడు, ఇన్ కేస్ ఈ నెంబర్ నుంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే, ఇఫ్ 27 ఈజ్ సబ్ట్రాక్టెడ్, if 27 is subtracted from AB అంటే ఆ 2 డిజిట్ నెంబర్ నుంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే, దెన్ రిజల్ట్ ఏమవుతుంది అంటున్నాడు, బిఏ అంట. అంటే ఈ 2 డిజిట్స్ రివర్స్ అవుతుంది, బిఏ అవుతుందండి. ఈక్వేషన్ ఫార్ములా ఎలా రాయొచ్చు, ఏబి మైనస్ 27. ఏబి అనే 2 డిజిట్ నెంబర్ నుంచి 27 సబ్ట్రాక్ట్ చేసినట్టయితే బిఏ అవుతుంది. ఓకే, సరే, దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాద్దాం. మనం లోయర్ క్లాసెస్లో ఎక్స్పాన్షన్ ఫామ్ గురించి నేర్చుకున్నామమ్మా. సపోజ్ 786 ఉందనుకోండి, మనం దీన్ని ఎలా రాస్తాం, 7 × 100, ఎందుకంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7. 8 × 10 ఎందుకంటే 8 టెన్స్ ప్లేస్లో ఉంది, ప్లస్ 6 × 1 వన్స్ ప్లేస్లో 6 ఉంది. సో దీన్ని మనం ఎక్స్పాన్షన్ ఫామ్ అని పిలుస్తాం. సో మనం ఈ నెంబర్కి కూడా అలాంటి ఎక్స్పాన్షన్ ఫామ్ రాద్దాం. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఇక్కడ ఏబి అనే నెంబర్లో వన్స్ టెన్స్, ఏ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని ఎలా రాస్తామంటే 10 × ఏ ప్లస్ బి అనేది వన్స్ ప్లేస్లో ఉంది, బి × 1. ఓకే, మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు, అమ్మ 6th క్లాస్లోను 5th క్లాస్లోను మనం ఇలాంటి ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ నేర్చుకుని ఉన్నామన్నమాట. జస్ట్ దట్ డిజిట్ ఇంటూ ఇట్స్ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అని నేర్చుకున్నాం కదా, దాన్ని ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్లో బిఏ నెంబర్లో టెన్స్ ప్లేస్లో బి ఉంది కాబట్టి 10 × బి, ఓకే, ప్లస్ వన్స్ ప్లేస్లో ఏ ఉంది, సో ఏ × 1 అనమాట. దట్స్ ఇట్, రైట్. సో 10 × ఏ 10a ప్లస్ 1 × b 1b ఆర్ b మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 10 × b 10b ప్లస్ 1 × a. డూ వన్ థింగ్, ఈ ప్లస్ 10b ప్లస్ ఏని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేయండి, మైనస్ 27ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి. సో 10a ప్లస్ బి, ఈ 2 టర్మ్స్ ఇలాగే రాస్తున్నాను. ఈ ప్లస్ 10b ఇటు సైడ్ తెస్తే ఏమవుతుందమ్మా, మైనస్ 10b అవుతుంది. ప్లస్ 1a ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ 1a అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 27 ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 27. రైట్, ఫాలో అవుతున్నారు కదమ్మా, రైట్. చూడండి, ఇప్పుడు 10a మైనస్ ఏ, 10a నుంచి ఒక ఏని సబ్ట్రాక్ట్ చేయాలి, 9a అవుతుంది. మైనస్ 10b ప్లస్ 1b, చూడండి బిగ్ నెంబర్ 10b ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 10bలో నుంచి 1b సబ్ట్రాక్ట్ చేస్తే 9b ఈజ్ ఈక్వల్స్ టు 27. ఓకే, సో ఈ రెండింటి నుంచి మనము 9ని కామన్ చేయొచ్చు కదమ్మా. సో 9a మైనస్ 9b, 2 టర్మ్స్లో 9 ఉంది, 9ని సపరేట్ చేద్దాం. అగైన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి అనేది. సో ఈజ్ ఈక్వల్స్ టు 27. ఇక్కడ 9 మల్టిప్లికేషన్ చేస్తుందమ్మా, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 27 డివైడెడ్ బై 9. 9 1s 9 3s. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడ మనం ఈక్వేషన్ 1 అని రాసుకున్నామ్మా, a ప్లస్ b ఈక్వల్స్ టు 9. అలాగే a మైనస్ b ఈక్వల్స్ టు 3 సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. స్టూడెంట్స్ దీన్ని 1కి 2 సార్లు చూడండి. ఈ ప్రాసెస్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్పాన్షన్ ఫామ్ రాస్తున్నాం అంతే.
రైట్. సో ఇలాగ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. అక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏముందమ్మా, a + b = 9 అమ్మ. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, a - b = 3 అమ్మ. సరే, ఈ రెండింటిని యాడ్ చేద్దామా, అడిషన్ చేద్దామా? అప్పుడు ఏమవుతుంది చూడండి, a + a 2a అవుతుందమ్మా. ప్లస్ b - b క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఓకే, సో 9 + 3 12 అనమాట. ఎందుకు ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి మీకు అర్థమవుతుందా? సేమ్ నెంబరు విత్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. మనం +2 - 2 అంటే ఆన్సర్ 0 చెప్పేస్తాం. ఓకే, అంటే ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి అని మీనింగ్. రైట్, ఇక్కడ 2a = 12 అంటున్నా. అప్పుడు a ఏమవుతుంది చెప్పండి, ఇంటూ 2 అటు సైడ్ వెళ్తే /2 అవుతుంది. ఓకే, సో a = 12 / 2 1s 2 6. ఇక్కడ a అంటే ఏంటి, మన నంబర్లో టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్, అలాగే వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ కూడా కావాలి మనకు. కాబట్టి మనం ఈ ఏ వాల్యూని ఎయిదర్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ ఇన్ సెకండ్ ఈక్వేషన్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో రాస్తాం. సో ఐ విల్ టేక్ ఫస్ట్ ఈక్వేషన్ అమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు, ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లైస్ అంటాం, ఈ సింబల్ ఇంప్లైస్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, a + b = 9 ఉంది కదా. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ a + b = 9 ఉంది. సరే, ఇందాక ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 6 కదా. సో ఏ ప్లేస్లో 6 రాసేస్తాం. 6 + b = 9. సో b +6 నట్ సైడ్ పంపిస్తే -6 అవుతుంది. సో b = 3 అవుతుంది. దాట్స్ ఇట్. మనకు టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ వచ్చింది, వన్స్ ప్లేస్లో డిజిట్ వచ్చింది. దేర్ఫోర్ నంబర్ రాసేస్తాం. దేర్ఫోర్ 2 digit నంబర్ ఈజ్, టెన్స్ ప్లేస్లో 6 ఉందమ్మా, వన్స్ ప్లేస్లో 3 ఉందమ్మా. ఓకే, 63 ఈజ్ అవర్ ఆన్సర్. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకుందాం మన ఆన్సర్ని. స్టేట్మెంట్ ఏంటి, ఒక 2 digit నెంబర్ నుంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే డిజిట్స్ రివర్స్ అవ్వాలి. అంటే 63 కాస్త 36 రివర్స్ అవ్వాలి. అవుతాయో లేదో చూద్దాం. బారోయింగ్ తీసుకుందాం. 13 అవుతుంది. 13 - 7 6 అనమాట. ఇక్కడ 5 ఉంటుంది. 5 - 2 3. చూడండి, డిజిట్స్ రివర్స్ అయినాయా, 63 కాస్త 36 అయింది. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్, అందుకే ఇదొక్క ప్రాబ్లమ్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఈ ప్రాబ్లం 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి దీన్ని నేర్చుకోండి. ఓకే, సో ఈ పోర్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్పాండెడ్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్